ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. సార్, ఆంధ్రాలో ఎలక్షన్ జరిగినాయి. చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లతో గెలిచారు. మరి నాకు 175 వస్తున్న జగన్ గారు 11 సీట్లతోనే సరిపెట్టుకున్నారు. ఎందుకని ఎంత దారుణంగా ఓడిపోయారంటారు? అది ఏం లేదండి, ఒక రాజకీయ ప్రముఖ వ్యక్తి జైలుకు పోవటం అనేది. జగన్ గారు ఫస్ట్ జైలుకి వెళ్ళారు, అప్పుడు సానుభూతి ఉంది ఆయనకి. నెక్స్ట్ ఆయన చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు, ఆ సానుభూతితో. అంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు సీఎం అవుతారంటారా? మీ దృష్టిలో సీఎం కాదు, కొంచెం దానికి సానుభూతి అనేది వస్తుంది. ఇప్పుడు అయ్యో ఇన్నాళ్ళ నుంచి చేసిన వ్యక్తిని ఇట్లా దారుణంగా చేసారు అనేది వస్తుంది. అదొకటి ప్రాబ్లం. కొద్దిగా ఏదైనా పథకాలు, ఈ రాజధానులు 3 అని అలాంటి వాటి వల్ల కొంచెం రైతులు ఇబ్బంది పడి వాటి వల్ల కొంచెం సీట్లు తగ్గినాయి. అంటే 3 రాజధానులు వద్దనుకున్నారు ఏపీ వాళ్ళు, ఒకటే రాజధాని అనుకున్నారు. ఇవాళ సంతోషంగా చంద్రబాబు గారు అమరావతి చేస్తాడు. నేను అమరావతి కూడా పోతే పోలవర్షం కురిపించారు, బ్రహ్మాండంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ వాళ్ళు కూడా అది 175 కుప్పం కూడా ఓడిపోతారు అని చంద్రబాబు నాయుడు అంత గట్టిగా అన్నాడు. ఇట్లా దారుణంగా నేను పథకాలు ఇచ్చాను, లాస్ట్ మినిట్లో ఓడిపోయిన రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను ఇన్ని పథకాలు ఇచ్చాను. పథకాలు మంచిగా సక్సెస్ అయినాయి, కానీ కాకపోతే జనానికి ఏంటంటే కొద్దిగా కొన్నిటి మీద ఇరుక్తి అనేది వస్తుంది. కొన్ని అన్నీ చాలా చేయలేరు. ఇలా అక్కడ మా దగ్గర కూడా కేసీఆర్ చేసిండు, కొన్ని జనాలకు అందలే, వాటి వల్ల ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే అసలు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఓడిపోయినాక జరుగుపోవడం అనేది చాలా అది అసభ్యకంగా ఉండి జనం జీర్ణించుకోలేరు అనమాట. ఆ మూమెంట్లోనే హైదరాబాద్లో కొంతమంది ఉద్యోగులు అందరూ ధర్నాలు చేశారు చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఒక్క రాష్ట్రం ఏంది, అన్ని రాష్ట్రాలలో చేశారు. అంటే మరి వైసీపీలో ఏమన్నారంటే ఇదంతా కావాల్సిన నాటకం, అది రియల్ ఉద్యోగులు కాదు వాళ్ళు ధర్నాలు చేసింది అన్నారు అప్పట్లో కూడా. లేదండి, ఆయన మీద అభిమానంతోనే ఐటీ కంపెనీలని చాలా మంది విద్యార్థులకి కొంచెం ఆయన చేతనిచ్చిండు, చాలా మందికి జీవనోపాధి కల్పించిండు. కాబట్టి కొంచెం సానుభూతితో చేశారు. ఇప్పుడు ఎవరో చెప్తే చేయరు జనాలు. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తే చేయరు, ఆయన వచ్చి చెప్తే చేయరు. ఈయన మంచి పని చేసి జగన్ కూడా మంచివాడే, కాకపోతే కొన్నిటి వల్ల ఇలాంటి అరాచకాలు అలాంటి కొద్దిగా అరాచకాలు ఎక్కువనే అంటారు. అరాచకాలు కూడా కొన్ని జరిగి, అంటే ఆయన చేయమని చెప్పలేదు. ఇక ఉంటాయి, పార్టీ వచ్చినప్పుడు ప్రతీకారాలు ఉంటూనే ఉంటాయి. అట్లా అలాంటి వాటిల్లో కొద్దిగా జనం అందుకనే జగన్కి 11 ఊహించలేదు అసలు. అయితే ఇందులో కూడా కొద్దిగా ఏదో ఉంది అనేది ఉంది, కానీ అదైతే మనకి పూర్తిగా అంటే ఏముంది ఈవీఎంలో ఏదన్నా ఈవీఎంలో ఏదైనా తేడా ఉంది అని. పోయినసారి జగన్ మరి అప్పుడు పోయినసారి 151 వచ్చింది. పోయినసారి జగన్ మోడీ గారికి కలిసి ఉంటే ఆయనకి సీట్లు వచ్చినాయి. ఈసారి చంద్రబాబు కలిస్తే చంద్రబాబు గెలిచిండు అనేది ఊహాగానాలు కొద్దిగా ఉన్నాయి. అది ఎందువల్ల వచ్చింది అనేది ఈవీఎంలు తేడా. మరి మోడీ గారు కూడా మరి సరే ఆయన చేతిలో ఉంటే ఈవీఎంలు ఆయన మంచి చేసుకొని ఎవరిని కలుపుకోండి సీఎం కావచ్చుగా. అది కూడా వస్తాయి. ఆయన ఊహించిన కాడ కొద్ది దెబ్బ కొట్టింది ఉత్తరాది. కాకపోతే ఇటు దక్షిణాదిలో కొద్దిగా రామాలయం గడితే వస్తుంది అనుకోండి, అక్కడ పోయింది. కాకపోతే జనాలు నానా రకాలుగా ఊహించుతుంటారు అనమాట. ఇప్పుడు వైసీపీకి అయితే ఊహించిన షాక్ తగిలింది అంటారు ఏపీ ప్రజలు. ఆయన కూడా పర్వాలేదు పాపం, బాగానే రాజధాని లేకపోయినా బాగానే నడిపించిండు, చాలా వరకు చేసిండులే. కానీ కొన్ని మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్పారా ఏపీ గురించి? ఏపీ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా అదే అభివృద్ధి చేయలేదని ఏమన్నా చెప్పారా? అభివృద్ధి అనేది సరే చేసిండు, కొద్ది గొప్ప చేసిండు, అంతా పూర్తిగా చేయలేకపోయినా ఆయన కూడా. కానీ 3 రాజధానులు, ఒకటి జైలుకు పంపటం ఒకటి. ఏంటంటే ఇప్పుడు రేపు జగన్ గారు మళ్ళీ పోయినా కానీ అదే పరిస్థితి మళ్ళీ వాళ్ళకి, మళ్ళీ టీడీపీకి 0 అయింది మళ్ళీ. అట్లా జనాలు ఏం చేస్తారంటే ఏంటంటే ఇప్పుడు ఓ సీఎం క్యాండిడేట్ జైలుకు తోలిందంటే ఆయన చేసినవి పక్కన పెడితే సానుభూతి వస్తుంది. మళ్ళీ సానుభూతి వద్దంటారు చేసినా చేయకపోయినా. కాకపోతే మన చట్ట ప్రకారం ఏం చేయాలంటే వీళ్ళు ఈ కోట్ల డబ్బు తెంగిన వాళ్ళని కట్టేయకుండా జనాలకు ఉపయోగపడకుండా వాళ్ళని జైల్లో పెట్టడం, మళ్ళీ ఎల్లదెంగటం, వాళ్ళ మీద సానుభూతి, జనాలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకోవటం, మళ్ళీ గెలవటం, ఇదే పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటారంటే మరి వీళ్ళిద్దరు కలిశారు, మరి గవర్నమెంట్ ఫామ్ అయింది, చంద్రబాబు నాయుడు అంతా చేయలేరు. కొద్ది గొప్ప అమరావతి కట్టడం కానీ రాజధాని కట్టడం కానీ అంటే వీళ్ళకి సేఫ్టీ అయింది కాబట్టి వీళ్ళు కొంచెం ఆనందంగా గుర్రు. అక్కడ ఏరే సేఫ్టీ జరగలేదు. ఇప్పుడు మోడీ కూడా ఇలా అవసరం పడింది కాబట్టి అన్న రాష్ట్రానికి అవసరమైన ఇస్తాడు అంటారా? ఇక అది మనం చెప్పలేము, ఇచ్చిన రోజు అనుకోవటమే. కానీ ఆయన కూడా ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఈయన ఏదో ప్రత్యేక హోదా అలాంటివి ఇవ్వాలంటే ఆయనకి ఇబ్బందిగానే ఉంటుంది, ఇవ్వలే ఉంటుంది.
ఈయన ఎడలకి ఆ ఒక మాట ఇక్కడ తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు గెలిచిన సంబరాలు చేశారంట, నిజమేనా? చేశారా? వస్తారంటారా? ఇక్కడ చేసి ఇంకా ఉంటాయి ఇక అభిమానం అనేది ఆ పార్టీ. ఇవాళ టీడీపీ టీఆర్ఎస్ ఇక మరి టీఆర్ఎస్ ఆడిది నుంచి వచ్చింది. అంతే అంతే అంతే. ఇక్కడ రేవంత్ వల్ల కొద్దిగా టీడీపీ ఓటు బ్యాంక్ కూడా ఇటు మళ్ళీ కొద్దిగా ప్లస్ అయింది. బాగా సీట్లు పెరగటం, ఓటు బ్యాంక్ పెరగటం మంచి ప్లస్ అయింది అనమాట. ఏదైనా వైసీపీకి జగన్ ఊహించిన షాక్ తగిలింది. ఆంధ్ర ప్రజలు ఇచ్చారంట ఎంత దారుణంగా 11 సీట్లు. దారుణం. కొంచెం ఈ అరాచకాలు కొద్దిగా అంటే ఆయన చేపేయలేదు కానీ చేయటం ఈ పార్టీ వాళ్ళు నడ్డ చేశారంటారు. రాజకీయ నాయకులు ప్రతీకారాలు తీసుకోవటం వాటి వల్ల పార్టీకి మైనస్.